ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సీఎం పదవి మీద ఒక తర్జన భర్జన ఏమన్నా నడుస్తోందా? నిన్న మొన్నటి వరకు జనసేన గాని, పవన్ కళ్యాణ్ గారైతే ఇంతవరకు ఎప్పుడు ఓపెన్‌గా అడగలేదు. తనకు సీఎం పదవి కావాలి అనేది. కానీ ఇప్పుడు కాపు నేతలు లేదంటే కొన్ని కాపు సంఘాలు ఓపెన్‌గా అడుగుతున్నాయి. 2 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్‌కి అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్‌కి సీఎం పదవి ఇవ్వండి అనేది. లేదు రేపు పొద్దున్న 2029 ఎన్నికల్లో అయినా ఆయనకి ఇస్తాను అనే అంశాన్నైనా తెర మీదకి తీసుకురండి అనేది. అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఓకే. ఇందులో నిజంగా టీడీపీ ఈ విషయంలో మింగలేక కక్కలేక అన్న పరిస్థితి ఏమన్నా ఉందా? లేదు భవిష్యత్తులో ఎందుకంటే కుల రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల శాసిస్తాయి అంటారు. అదే నేపథ్యంలో ఇప్పుడు నిన్నటి వరకు సహకరించినయి ఇది గనక తేడా వస్తే శాసిస్తాయా అనేది కూడా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ వాస్తవానికి జనసేన మీదో పవన్ కళ్యాణ్ గారి మీదో వ్యతిరేకత వస్తుందేమో కాపు సామాజిక వర్గం మీద. ఎందుకంటే ఈ మధ్యన ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఇవన్నీ అని అనుకుంటే ఆయన మీద సింపతి పెంచేలాగా ఉందా? అది కూడా ఆయన వ్యూహంలో ఒక భాగమా? బేసిక్గా వ్యక్తిగతంగా పేరు తెచ్చుకోవడానికి కులంలో 10 మంది చేత శభాష్ అనిపించుకోవడానికి మాట్లాడేవాళ్ళు. కాపు పోరాట సమితి ఏమన్నా సాధించింది ఏంటి? రాష్ట్ర సాధన ఏమన్నా చేసిందా, లేకపోతే రాష్ట్రాన్ని ఏమన్నా ఓడించిందా, ఇది రాష్ట్ర విభజన ఏమన్నా ఆపిందా? వాళ్ళు దేనికోసం పోరాడారు? కులం కోసం పోరాడితే నీ కులం కోసం పోరాడుకో. జనాలు అందరూ కలిసి ఓటేసేది కులం చూసి ఓట్లు వేసేటట్టయితే కనుక చంద్రబాబు నాయుడు గెలవకూడదు, జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు. ఎందుకంటే ఉట్టి రెడ్లు వేస్తే జగన్ ఎట్ట గెలుస్తాడు, ఉట్టి కమ్మ ఓట్లు వేస్తే చంద్రబాబు ఎట్ట గెలుస్తాడు. వాళ్ళకు ఒక 6 వీళ్ళకు ఒక 7. ఈవెన్ కాపుల్లోనైనా 7-8 తెగలు ఉన్నాయి కదా, ఎవరి లెక్క వాళ్ళకే ఉంటుంది కదా లెక్క. బేసిక్గా ఏంటంటే వీళ్ళు ప్రచారం పొందుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిట్టరు వీళ్ళని, అదే సందర్భంలో మిగతా కాపు సామాజిక వర్గం కూడా తిట్టరు. ఇట్లా అంటా ఉండనీలే, ఏదో నాడు ఇట్లా మాట్లాడుతుంటే మనోడికి పవర్ వస్తుంది అనేసి. అది వీళ్ళ కోరిక, అంతకు మించి ఏం లేదు. హీరోలు అవ్వడం కోసం మాట్లాడే మాటలు. అది ఓ రకంగా చెప్పాలంటే కూటమిలోనే ఉన్న మిగతా ఉన్నటువంటి వాళ్ళకి ఒక అసంతృప్తిని క్రియేట్ చేస్తుంది. నాయకులకు కాదు, కార్యకర్తలు. తెలుగుదేశం వాళ్ళకేమో వచ్చిందేమో 21 సీట్లు, ఆయనే కాదంటే వీళ్ళేంటారా బాబు అంటారు. అది ఎంకరేజ్ చేస్తున్నారేమో అనుకుంటారు, ఆయన ఎంకరేజ్ చేయడు. అది వీళ్ళంతటా వీళ్ళు బిల్డప్ అనమాట. ఒకవేళ ఏదన్నా అయితే మేము అప్పటి నుంచి పోరాడాం పవన్ కళ్యాణ్ కోసం అని చెప్పడం కోసం, అంత మించి సీన్ ఏం లేదు అక్కడ. బేసిక్గా అంటే కాపు సామాజిక వర్గంలో కూడా 2 వర్గాలు లేదంటే 2 నాలికల ద్వారా ఏమన్నా ఉందనుకోవాలా? అంటే బేసిక్గా కాపు సామాజిక వర్గం యునైట్ అని ఎందుకు అనాలి? మన పవన్ కళ్యాణ్కి తోడు నిలబడ్డారు, లెక్కనైతే చంద్రబాబు కూడా తోడు నిలబడ్డారు కదా దాంట్లో. బేసిక్గా ఇప్పుడు కాపుల్లో 6-7 తెగలు ఉన్నాయన్నారు. వాళ్ళందరూ ఎవరి కులం వాళ్ళే కదా. ఒక కులం వాళ్ళు ఇంకొక కులానికి పిల్లనిచ్చుకుంటున్నారు. ఇప్పుడు పోనీ ఇప్పుడు నీకు తెలగ, ఒంటరి, అదేది ఇప్పుడు మన బొత్స సత్యనారాయణ గారు కూడా బలిజ తూర్పు కాపు ఇట్లాగా ఉంటారు కదా. ఈ తూర్పు కాపు బలిజ ఒంటరికి ఇట్లా పిల్లనిచ్చుకుంటుంటే ఒకటే క్యాస్ట్ కిందకు అవుతుంది. సరే అంతా ఒకటే తెగనే అనుకోవచ్చు మనం, ఓటు కోసం, మన నాయకుడి కోసం. బేసిక్గా ఇలా ఇచ్చుకుంటున్నారా సంబంధాలు ఒకళ్ళకొకళ్ళకి? అలా ఇచ్చుకుంటున్నప్పుడు సంఘటితం అవుతుంది, నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ కులం చూసి ఓటేయాలా, వ్యక్తిని చూసి ఓటేయాలా? మరి చిరంజీవికి కులం అంతా కలిసి ఓటేసి మరి మిగతా కులాలు ఓటేయలేదు, అప్పుడు ఆటోమేటిక్. పవన్ కళ్యాణ్కి అందరు కులము కలిపి, పోనీ అన్ని కులాలు కలిపిన వాళ్ళ దాంట్లోనూ అన్ని కులాలు కలిపి ఓటేస్తే అప్పుడు 6% ఓట్లు రావు కదా బేసిక్గా. కాబట్టి ఇక్కడ అనవసరమైన డైమెన్షన్స్ క్రియేట్ చేయడం, ఒక రకంగా తలనొప్పి క్రియేట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ చీదరపడేది కూడా అదే. జనం అనుకోవాలి పవన్ కళ్యాణ్ సీఎం కావాలా, జగన్ సీఎం కావాలా, బాబు సీఎం కావాలా, లోకేష్ సీఎం కావాలని. జనం అనుకునేందుకు ఆ నాయకుడి ప్రవర్తన తీరు. పవన్ కళ్యాణ్ ఒత్తికగా ప్రవర్తిస్తున్నాడు, బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాడు. మొన్న మధ్యం దారి తప్పినటువంటి భాష నుంచి మళ్ళీ కొంచెం స్ట్రీమ్ లైన్ చేసుకుంటున్నాడు ఆయన. ఆ టైంలో వీళ్ళు మళ్ళీ తీసుకొచ్చి ఆయన కులం వైపుకి లాగుతున్నారు. పుట్టి కాపుల తరపున రిజర్వేషన్ ఇవ్వడం కాదు కదా ఇదేమి సీఎం సీట్కి. ఆయనే చెప్తున్నాడు 15 ఏళ్ల పాటు సీఎం చంద్రబాబు, నేను డిప్యూటీ సీఎం. ఎందుకు మధ్యలో వీళ్ళు లాగుతున్నారు అక్కడ దాంట్లో? కానీ కుల రాజకీయాలు లేదంటే సామాజిక వర్గాల సహకారం ఎంతవరకు ఉంటుంది? నిజంగా శాసించేంత, డిమాండ్ చేసేంత వరకు ఉంటుందా? ఇలా కూటమిలో ఉన్నప్పుడు పార్టీలు యాక్సెప్ట్ చేస్తాయి ఒకవేళ వాటిని రేపు? వీళ్ళు ప్రచారం పొందేంత వరకు ఎవడు పట్టించుకుంటాడండి? కనీసం డివిజన్ జనసేన నాయకుడు కూడా పట్టించుకోలేదు బేసిక్గా. కాకపోతే వ్యతిరేకించరు, నవ్వుకుంటారు, పోనీలే మనవాడు మాట్లాడుతున్నాడులే అనేసి.
వ్యతిరేకించరు. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా కుల రాజకీయం చేసే వాళ్ళని తిట్టమన్నారు, గుర్తుంది కదా మొన్న. ఉమ్, ఎందుకు అది ఆ సాయి కృష్ణ ఉదంతో వీటి కోసమే కాదు కదా, ఇట్లాంటి వాటి కూడా తప్పు పట్టాలి జనసేన వాళ్ళు. ఎందుకురా మీరు ఇట్లా రెచ్చగొడతారనేసి ఇది ఎత్తరు వీళ్ళు. ఎందుకంటే ఆ పోనీలే మనకు వ్యతిరేకమేం కాదు కదా అనుకుంటారు. తప్పు, వీళ్ళే గెలుపుతున్నారు అనవసరంగా. ఇద్దరి మధ్యన మనస్పర్ధ సృష్టిస్తున్నారు వీళ్ళు బేసిక్. అదే అదే మనం అడగలేకపోతున్నా వీళ్ళైనా అడుగుతున్నారా, అది తప్పు అని అడిగితే దాన్ని తప్పు పట్టాలి. మీరెందుకు జోక్యం చేసుకుంటారు? కాపు పోరాట సమితి అంటే నువ్వు పోరాడు, రిజర్వేషన్ల కోసం పోరాడతావా, కాపులకు సంబంధించి కార్పొరేషన్ నిధుల కోసం పోరాడతావా, నీ కులం గురించి పోరాడాలనుకున్నప్పుడు అవి పోరాటం. అంతేగాని రావాలనుకోవడం కూడా ఒక పోరాటమే కదా. రాజ్యాధికారం నువ్వు ముందు, నీకు ఆ పోరాటాల తర్వాత కదా రాజ్యాధికారం. నీ వాడిని బాగు చేసుకున్నాక నువ్వు రాజ్యాధికార పోరాటం చేయి. డైరెక్ట్ గా రాజ్యాధికారం అంటే, రాజ్యాధికారం రావాలంటే ప్రజలందరూ ఓట్లేయాలి కానీ నీ కులం ఓట్లేస్తే అయిపోద్దా? అప్పుడు ముద్రగడ పద్మనాభం ఎప్పుడో సీఎం అవ్వాలి, చిరంజీవి ఎప్పుడో సీఎం అవ్వాలి. ఉట్టి నీ కులం వాళ్ళే ఓటేస్తే గెలిచాడట్టయితే. ముద్రగడ పాపం కులాన్ని ఎత్తుకున్నాకనే ఓడిపోయాడు. అంతకుముందు చక్కగా గెలిచాడు కదా, బీజేపీ ఎంపీగా గెలిచాడా, అంతకుముందు గెలిచాడా? కుల నాయకుడుగా ఉంటూ పార్టీ నాయకుడుగా ఉన్నప్పుడు సక్సెస్ అయ్యారు. ఉట్టి కుల నాయకుడుగా మారాక ముద్రగడ నాశనం అయ్యాడు. ఇటు పక్కన చిరంజీవి గారు దెబ్బతిన్నాడు. అట్లాగా పవన్ అందుకని అట్లాగా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు ఆయన, అన్ని కులాలను కలుపుకుంటాడు. మళ్ళీ వీళ్ళు జరగొడుతున్నారు అంతమించి. కానీ ఒకటి సార్, క్రమక్రమంగా ఏమన్నా తిరుగుబాటు మార్పు ఏమన్నా కనిపిస్తుందా? ఏ తిరుగుబాటు లేదు, పాడు లేదు, వీళ్ళకి అంత సీన్ లేదు బేసిక్గా. ఒకటి, రేపు పొద్దున ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్, అప్పటికి పరిపాలన అనుకూల పరిపాలన వ్యతిరేకత ఉంటుంది తప్పించి కులం ఆధారంగా ఉండదు. నెక్స్ట్ ఎలక్షన్స్ పరిపాలన సక్రమంగా ఉందా లేదా, ఉంటే ఓటేస్తారు. జగన్ కంటే పరిపాలన బాగుంది పర్లేదు అనుకుంటే ఇటు ఓటేస్తారు. జగనే బెటరు అనుకుంటే అటు ఓటేస్తారు. సింపుల్. అక్కడ పాలసీ, రేపు జగన్ అనౌన్స్ చేసే పాలసీలు ఉంటాయి. వీళ్ళు అనౌన్స్ చేసిన పాలసీలు ఏంటి, అమలు చేసిన పాలసీలు ఏంటి, జగన్ చెప్పిన పాలసీలు ఏంటి, అమలు చేసిన పాలసీలు ఏంటి, దానివల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా వ్యక్తిగతంగా చూసుకుంటాడు ప్రతి ఒక్కడు కూడా. సమాజానికి మంచి చెడు కూడా చూసుకుంటాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు. ఇది 6 నెలలు, ఏడాది ముందు నుంచి చర్చ జరుగుతుంది. 6 నెలల ముందు డిసైడ్ అయిపోతారు. సింపుల్. ఇది కిందసారి కూడా నేను చెప్పాను, అదే జరిగింది. ఇప్పుడైనా అంతే ఉంటుంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో టీడీపీ కూడా ఏమన్నా తర్జన భర్జన పడుతుందా? ఇప్పుడు లోకేష్ గారి విషయంలో కానీ ఏమన్నా ఒక ప్రకటన చేయాలంటే ఆలోచిస్తుందా? అందుకే ఆలస్యం అవుతుందా? తెలుగుదేశం పార్టీ తను నిర్ణయం తీసుకుంటే ఎలాగ స్ట్రీమ్ లైన్ చేసి జనంలోకి తీసుకెళ్లాలో వాళ్ళు కొట్టిన పిండి. వాళ్ళ అనుభవం ఉంది, వీళ్ళిద్దరూ పనికిరారు. బేసిక్గా స్ట్రాటజిక్గా రాగలరు వాళ్ళు. ఒకవేళ లొకేషన్ సీఎం చేయాలనుకుంటే అర్జెంటుగా చంద్రబాబు గారు పక్కకి వెళ్ళిపోతారు. ఆయనకి ఈ మధ్యన సరిగ్గా అనారోగ్యంగా ఉంటుంది, బయటికి రావట్లేదు, ఇలాంటి ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాత లోకేష్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు చూపెడతారు. సరైనటువంటి విధంగా డెసిషన్స్ తీసుకుంటున్నట్టు చూపెడతారు. ఇదంతా వాళ్ళ మీడియా, సోషల్ మీడియా లోకేష్ కింగు అలా ఎరగదీశాడు, ఇలా పగలదీశాడు అనేటటువంటిది ప్రొజెక్ట్ చేసుకొస్తారు. ఆ తర్వాతన బాబు గారికి భారం ఎక్కువైపోయి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈయన అని చెప్పేసి ముందు తెచ్చి కూర్చోబెట్టేస్తారు సింపుల్గా. అంతే. వాళ్ళకి అది ఎలా నడపాలో బాగా తెలుసండి. వాళ్ళకి నేర్పాలి, తాతకి దగ్గులు నేర్పడం అనమాట వాళ్ళకి రాజకీయం నేర్పడం అంటే. వీళ్ళు రాజకీయాలు నేర్చుకోవాలి అంతే, అంత మించి. అంటే జనసేనకు కూడా ఈ మధ్యన టీడీపీ పాలనలో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి కాస్త అంటే ముఖ్యమంత్రినో లేదంటే లోకేష్ గారు మాట్లాడకపోయినా అధికారుల మీద ఆయన కొంచెం ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ భవిష్యత్తులో ఎలా నిర్ణయాలు తీసుకోబోతున్నారు జనసేనకి అనడానికి ఒక లేదంటే ఒక దిక్సూచిలా కనిపించట్లేదు. ఏం లేదు, బాబు గారి ద్వారానే పవన్ కళ్యాణ్ కూడా బాబు గారి దగ్గర నేర్చుకుంటున్నాడు. ఒక రకంగా ఏకలవ్య శిష్యుడు ఆయన. ఎందుకంటే వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చూడండి, పేపర్లో వచ్చింది, బాబు గారంట డైట్ ఛార్జీలు పెంచమని చెప్పాడట, ఆర్థిక శాఖ ఇవ్వనందట. నెక్స్ట్ ఇయర్లో చూద్దాంలేండి అందంట. తాట తీస్తా ముందు ఇమ్మీడియట్గా ఇచ్చేయండి అన్నాడట. ఈ టర్మ్ నుంచి ఇచ్చేయండి అన్నాడు. ఈ 3 నెలలు ఇవ్వకపోవడానికి కారణం వాళ్ళట, ఇస్తే ఈయనట. ఆర్థిక శాఖ ఇవ్వనంటే ఆయన ఉద్యోగంలో ఉండనిస్తాడు ముఖ్యమంత్రి ఎక్కడన్నా? మొత్తం 3 నెలలు పెంచకుండా ఏడిపించారు. అది కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఇస్తున్నారు. దాన్ని ఎలా కవర్ చేసుకొచ్చారు? అధికారులు తప్పు అనమాట. ఇక్కడ తప్పు చేస్తే అధికారులు, ఒప్పు చేస్తే బాబు గారు. అక్కడ కూడా అంతే, తప్పు చేస్తే అధికారులు, ఒప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారు. అంతే, అంత మించేం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే విషయంలో మాట్లాడలేదు కానీ ఇవన్నీ పెంచే విషయంలో మాత్రం సీరియస్ అవుతున్నారు. ఛార్జీలు కామన్గా పెంచాలి, ఏడాదికోసారి. కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది, ఇక్కడ పెంచుతారు.
దాన్ని కవర్ చేయడానికి ఫస్ట్ 3 నెలలు పెంచలేదు, దాన్ని కవర్ చేయడానికి ఇట్లాంటి ఒక డ్రమటైజేషన్ అనమాట. కానీ నిజంగా ఒక ప్రకటన విడుదల చేస్తే లోకేష్ గారు సీఎం అనేది అప్పుడు ఏమన్నా రివర్స్ అవుతారా? ఆ పరిస్థితి ఏమన్నా ఉందా? ఏమీ ఉండదు, ఇమ్మీడియట్ ఏమీ ఉండదు. అతను లోకేష్ సీఎం అని అనౌన్స్ చేస్తే కనుక పవన్ కళ్యాణ్ అడ్డుపడతారని కూడా నేను అనుకోను. కాకపోతే అయిన తర్వాత ఈయనకి ప్రెషర్ పెరుగుతుంది సొంత పార్టీలో. ఇప్పుడు అది కవర్ చేయడానికే ఈయన పదే పదే దబాయిస్తుంది, నేను వ్యూహంతోనే ఉంటాను, నాకు వదిలేయండి, నేను సేనాని, ఇవన్నీ కూడా మాట్లాడేది. రేపు లోకేష్ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్కి ఇష్టం లేకపోతే లోకేష్ సీఎం చేస్తే అడ్డు తిరుగుతాడండి ఆయనే అడ్డం తిరుగుతాడు. అలా కాదు, ఈయన కూడా అబ్జెక్షన్ లేదనుకుంటే నడిచిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. అడ్డం తిరిగినా ఆపగలిగేది ఏం లేదు అక్కడ బేసిక్గా. కాబట్టి తెలుగుదేశానికే ప్రాబ్లం ఏంటంటే లోకేష్ని ఇప్పుడు సీఎం చేయకపోతే కనుక మరొక కేటీఆర్, మరొక రాహుల్ గాంధీ, మరొక ఉదయనిధి స్టాలిన్ అవుతాడన్నటువంటి భయం అవుతుంది ఒక గ్రూప్లో. ఎందుకంటే పవర్ అవకాశంలో ఉన్నప్పుడే తీసుకోవాలి. కానీ వాట్ అబౌట్ చంద్రబాబు? అక్కడ స్టాలిన్ ఆగిందందుకే, కేసీఆర్ ఆగిందందుకే. వీళ్ళ రాజకీయం ఏంటి? శాంతం ఇంట్లో కూర్చుంటారా? యాక్సెప్టబుల్లా? ఇది సమస్య. దాని చుట్టూ ఉంటుంది తప్పించి, ఒకటి లోకేష్ సీఎం అయితే పవన్ మీద ప్రెషర్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే లోకేష్ దగ్గర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంటే పైకి ఎంత ప్రేమగా ఉన్నా సరే కార్యకర్తలు లోపల జీర్ణించుకోలేరు. అలాగని లోకేష్ని ఇప్పుడు సీఎం చేయకపోతే తెలుగుదేశం వాళ్ళు జీర్ణించుకోలేరు నెక్స్ట్ స్టెప్. ఈ కారణంగా ఆపకూడదు వాళ్ళకి, అదో సమస్య. అంటే ఇప్పుడున్న 5 శాఖలతో పాటు ఒక పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ లాంటి శాఖ ఇచ్చి ఈయనకి సీఎం పదవి ఇచ్చి ఇంకా బుజ్జగిస్తారు అనేది దానికి అంగీకరిస్తుందా జనసేన? నాకు తెలిసి హోం శాఖ అనేటటువంటిది ముఖ్యమంత్రులు వదులుకోవట్లేదండి ఈ విభజన తర్వాత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరుకు హోంమంత్రి అనిత, లా అండ్ ఆర్డర్ ఎవరు చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు. అట్లాగే ఈ ఐఏఎస్లు ఐపీఎస్లకి రిమార్క్స్ రాసేటటువంటి సర్వీస్ రికార్డులో రిమార్క్స్ చేసే అధికారం ఆయన పెట్టుకున్నారు, హోంమంత్రికి ఇవ్వలేదు. అది అవన్నిటితో కూడినటువంటిది ఇంకొకరికి హోంమంత్రి ఇవ్వరు. ఇస్తే అది ఓ రకంగా ఆత్మహత్య సదృశ్యం. అంటే వీళ్ళ అధికారం వేరే వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుంది అంతే. కాబట్టి అందులో అట్లాంటి వాటిలో మంచి అనుభవం ఉన్నది తెలుగుదేశం. ఇప్పుడు మీకు జానారెడ్డికి ఇచ్చారు అప్పట్లో హోంమంత్రి, ఇది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. జానారెడ్డి గారు పాపం పెద్ద రకం అంతే, ఫైనల్ నడిపేది అక్కడే. సవితా ఇంద్రారెడ్డి పేరుకి ఆమె హోమ్ మినిస్టర్, నడిపింది అంతా కేవీపీ. మొన్నటిసారి చూసుకుంటే కనుక చినరాజప్ప, అప్పుడు నడుపుకునేదంతా చంద్రబాబు గారు, లోకేష్ గారు. మొన్నటిసారి వైసీపీలో 2 హోంమంత్రులు, వాళ్ళ టైంలో సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ మాట వినేవాళ్ళు పోలీసులు పరోక్షంగా. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత చేసేదంతా కూడా అక్కడ చంద్రబాబు గారు. ఇది ఒక సిస్టమ్గా నడుస్తొస్తుంది. ఏ సీఎం కూడా పోలీస్ శాఖని ఇంకొకళ్ళ చేతిలో పెట్టరని ఇది గుర్తు. అవును అవును. కానీ టీడీపీ మాత్రం ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తుంది అనుకోవాలా, అందుకే ఈ సైలెన్స్ ఈ విషయంలో. ఖచ్చితంగా. అంటే వాళ్ళేమి దీంట్లో ఎందుకు గొడవ పెట్టుకోవాలి, వాళ్ళకి పోయేదే ఉంది, ఇందులో నష్టమేం లేదు కదా బేసిక్గా చూస్తే. అది లెక్క. అదే కదా, అంటే అనవసరంగా మాట్లాడి పవన్ కళ్యాణ్తో గొడవలు పెట్టుకోవాలని టీడీపీ అనుకోదు. పవన్ కళ్యాణ్ తోడుంటే నెక్స్ట్ స్టెప్ అధికారం కూడా మనదే అనుకుంటుంది. అదే, అంటే పవన్ కళ్యాణ్ దూరం చేసుకోవాలి అనుకోదు కదా, అనుకోదు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీన్ని రెచ్చగొడుతున్నాడని కూడా వాళ్ళు అనుకోరు. వాళ్ళకి తెలుసు వీళ్ళేంటి, పవన్ కళ్యాణ్ ఏంటని. కాబట్టి వాళ్ళేం పవన్ ఏమి దీంట్లో అనుమానించరు. ఆయన నోరు తెరిచి అడిగితే ఏమైనా మార్పులు వస్తాయేమో. ఆయన నోరు తెరిచి అడగడు నాకు తెలిసి. ఆయనే చెప్తున్నాడు కదా మనకి 21 సీట్లతో మనం ఎక్కడ అవుతామని. అదే కదా. రైట్ రైట్, చూద్దాం. నిజంగా ఈ డిమాండ్ అయితే మొదటి నుంచి కూడా కాపు సామాజిక వర్గం లేదంటే అందులోని ఆ సామాజిక వర్గంలోని కొంతమంది రేజ్ చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి రాకపోవడం అనేది ఇప్పుడు మరొకసారి చర్చ. కానీ ఏం జరుగుద్ది భవిష్యత్తులో, నిజంగా రేపు మాపో లోకేష్ గారిని సీఎంగా ప్రకటించే ముందు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందా తెలుగుదేశం పార్టీ? అందుకే ముందస్తుగా ఈ డిమాండ్లన్నీ తెర మీదకి వస్తున్నాయా?